ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డ్రాగన్ గ్లిమ్స్ వచ్చేసింది. 10 సలార్లు 10 కేజీఎఫ్లు కలిపితే ఒక్క డ్రాగన్ అంటూ కామెంట్స్. అసలు వీడియోలో హీరోయిన్ రుక్మిణి వసంత్ చెప్పిన ఆ క్యారెక్టర్స్కి ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? హ్యావ్ ఎ లుక్. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ నీల్ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తారక్ బర్త్డే స్పెషల్గా ఈ సినిమాకి డ్రాగన్ అనేటువంటి టైటిల్ను అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ ఏకంగా 4 నిమిషాల 28 సెకండ్ల డ్యూరేషన్తో వీడియో రిలీజ్ చేశారు. మే 20న ఎన్టీఆర్ బర్త్డే పురస్కరించుకొని మంగళవారం రాత్రి డ్రాగన్ మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ అందించారు. గ్లిమ్స్ ద్వారా డ్రాగన్ ప్రపంచాన్ని, అందులోని క్యారెక్టర్స్ను పరిచయం చేశారు. తారక్ ఫస్ట్ లుక్ను ఆవిష్కరించారు సైతం. 1967లో నల్లమందు తోటలు, నల్లమందు యుద్ధాలు, ప్రమాదకరమైనటువంటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, డేంజరస్ డ్రగ్ ప్లేడర్స్ వంటి అంశాలను ఈ గ్లిమ్స్లో ప్రస్తావించారు. ప్రపంచంలో నల్లమందును అత్యధికంగా పండించే ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల్లో జరిగేటువంటి కథను నెరేట్ చేశారు. మేడ్ ఫర్ గోల్డెన్ మూమెంట్స్, ప్రెస్టీజ్ గోల్డెన్ కోర్స్. హీరోయిన్ రుక్మిణి వసంత్ రోల్ ద్వారా ఎన్టీఆర్ క్యారెక్టర్ని సైతం అనౌన్స్ చేస్తూ అతడి హింసాత్మకమైనటువంటి చీకటి ప్రపంచాన్ని చూపించారు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి ప్రధాన హంతకుడైనటువంటి లూగర్ అనేటువంటి క్యారెక్టర్లో ఎన్టీఆర్ను ప్రజెంట్ చేశారు. ఎన్టీఆర్ లీవ్ అండ్ రఫ్ లుక్లో అండ్ దాని తర్వాత గంభీరమైనటువంటి వాయిస్ ప్రత్యేకంగా నిలిచాయి. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం, నిద్రపోయినప్పుడు నేను చంపిన వాళ్ళ ముఖాలు నా కళ్ళలోకి రావు, మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనబడతాయి, పొరపాటున కూడా నువ్వు నా కళ్ళలోకి రావద్దంటూ తనదైన బేస్ వాయిస్తో చెప్పేటువంటి ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. కథలో విలన్లు ఎక్కువైనప్పుడు వారిని అడ్డుకోవడానికి రంగంలోకి దిగే హీరోగా నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్గా బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ను పరిచయం చేశారు. మలయాళం స్టార్ బీజు మీనన్, అస్తోష్ రాణా, అంజుమన్ పుష్కర్ అండ్ దాని తర్వాత గురు సోమన సుందర్ వంటి యాక్టర్స్ కూడా మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఈ సినిమాలో ఖుష్బూ సుందర్, రాజీవ్ కనకాల, సిద్ధాంత్ గుప్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, భీమల్జిత్ ఒబరాయ్, ఋతుజలో ప్రిన్స్ గ్రూట్ బూమ్ వంటి మరికొందరు యాక్టర్స్ కూడా పాటయ్యారు. ప్రశాంత్ నీల్ ఈసారి 1950-60 బ్యాక్గ్రాఫ్లో ఒక పెద్ద కథతో భారీ స్కేల్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ఈ గ్లిమ్స్ని బట్టి తెలుస్తుంది. దీనికోసం ఆయన కేజీఎఫ్ సలార్ తరహాలోనే డార్క్ థీమ్ని ఎంచుకున్నారు. ఇది స్టైలిష్గా, ఉత్కంఠభరితంగా కనిపిస్తున్నప్పటికీ విజువల్స్, యాక్షన్ మాత్రం డైరెక్టర్ గత సినిమాలను గుర్తు చేస్తున్నాయి. రవి బస్రూర్ మ్యూజిక్, భువన్ గౌడ విజువల్స్ మెయిన్ అట్రాక్షన్గా నిలిచాయి. కానీ ఇవి కూడా ప్రశాంత్ నీల్ గత సినిమాల మాదిరిగానే ఉన్నాయి. దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశపరచడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలన్నీ కూడా పాన్ ఇండియా మూవీ డ్రాగన్ మీదనే ఉన్నాయి. ఇవాళ తారక్ బర్త్డే సందర్భంగా 4 నిమిషాల గ్లిమ్స్ని కానుకగా ఇస్తామని ముందే అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ అర్ధరాత్రి కోసం ఈగర్గా వెయిట్ చేశారు. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో ఒకటిగా ఉన్నటువంటి ఈ సినిమా మీద అనౌన్స్మెంట్ స్టేజ్ నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటో మేకర్స్ చెప్పేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఆఫ్ఘనిస్తాన్, బెర్ముడా ట్రయాంగిల్ మధ్య భారతదేశం కేంద్రంగా ఒపియం అనేటువంటి ప్రమాదకర డ్రగ్ వ్యాపారం జడలు విస్తుతుంది. బ్రిటిషర్లు వదిలేసి వెళ్ళిపోయినటువంటి చోట మాఫియా పురుడు పోసుకొని ఒక పెద్ద సామ్రాజ్యంగా రూపాంతరం చెందుతుంది. అందులో నుంచి పుట్టుకొస్తారు లూగర్. శత్రువులను ఊచకోత కోయడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ రాక్షసుని పట్టుకోవడానికి ప్రభుత్వం కదులుతుంది. ఆ తర్వాత ఏమైందో బిగ్ స్క్రీన్ పైనే చూడాలి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరోసారి డార్క్ వరల్డ్ని ఎంచుకున్నాడు. ఈసారి కేజీఎఫ్ కంటే వెనక్కి వెళ్ళి 1967లో ప్రపంచ దేశాలను కుదిపేసినటువంటి ఒపియం డ్రగ్ బిజినెస్ని తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మరింత సన్నబడినటువంటి లుక్లో చాలా ఇంటెన్స్గా కనిపిస్తున్నాడు. శత్రువులను ఉద్దేశించి చెప్పేటువంటి డైలాగ్ మాస్కి కనెక్ట్ అయ్యేలా ఉంది. అనిల్ కపూర్, అస్తోష్ రాణా తదితర క్యారెక్టర్స్ను రుక్మిణి వసంత్ ద్వారా పరిచయం చేసిన విధానం కొంచెం డిఫరెంట్గానే ఉంది. మొత్తానికి ఎక్స్పెక్టేషన్స్ రేపడంలో డ్రాగన్ తొలి అడుగు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంది. ఇంకా షూటింగ్ చాలా ఉంది కాబట్టి కంటెంట్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఉన్నంతలో నీల్ తన టేకింగ్ ఎలా ఉంటుందో సలార్ని మించే స్థాయిలో చూపించారు. రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పట్లాగే ఆయన స్టైల్లో డెప్త్గా ఉంది. తారక్ కనిపించేటువంటి కాసేపే కొద్దిసేపు అయినా కానీ లుక్ మాత్రం ఈ ముద్ర వీడియోలో బలంగా పడిపోయింది. సినిమా రిలీజ్కు ఇంకా సంవత్సరం డెఫినెట్గా ఉంది కాబట్టి వెయిట్ చేయాల్సిందే. సో ఓవరాల్గా 4.5 నిమిషాల ఈ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ని రెట్టింపు చేసిందనే చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, కొసరాజు హర్షకృష్ణ సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
టీ సిరీస్ గుల్షన్ కుమార్ అండ్ అదేవిధంగా భూషణ్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాకి. ఈ సినిమాని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇంకా సినిమా రిలీజ్ టైంకి 1 year సరిగ్గా ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సినటువంటి సినిమా ఇంత ఎందుకు లేట్ అయిందని చెప్పడానికి డెఫినెట్గా మనం చూసినటువంటి గ్లిమ్సే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే చెప్పొచ్చు. అది గ్లిమ్స్ అని కాదు, ఆల్మోస్ట్ అసలు ఒక ట్రైలర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో పెట్టారంటే ఇంట్రడ్యూస్ చేశారు, దాని తర్వాత ఒక లుక్ ఎన్టీఆర్ లాస్ట్లో కనిపించేటువంటి ఒక లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ మాత్రం టూ గుడ్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకు ఎన్టీఆర్ సన్నబడ్డారు, ఇన్ని కేజీలు ఎందుకు తగ్గారు, ఏదైనా అయిందా, హెల్త్ ఇష్యూస్ వచ్చాయా, వాళ్ళన్న మాటలందరికీ కూడా ఇది డెఫినెట్గా ఈ కామెంట్స్ అన్నీ కూడా డ్రాగన్ ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో అది కన్ఫామ్గా సమాధానం చెప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా సినిమా మీద జస్ట్ అనౌన్స్మెంట్ తప్పితే అఫీషియల్ టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. దాంతో డ్రాగన్ అని కూడా కన్ఫర్మ్ చేస్తూ ఆల్రెడీ డ్రాగన్ అని చాలామంది పిలుచుకున్నారు. అదేనిప్పుడు నిజం చేస్తూ కూడా ఎన్టీఆర్ నీల్ అండ్ అఫీషియల్గా ఈ అప్డేట్ని బయటికి అయితే వదిలారు. సో మొత్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ట్రీట్ మాత్రం అదిరిందనే చెప్పాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రుక్మిణి వసంత్ చెప్పినటువంటి ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్టీఆర్కి సంబంధం ఏంటి అంటే వీళ్ళందరికీ ఎన్టీఆర్ బాస్ అనేటువంటి ఒక టైటిల్ అయితే డెఫినెట్గా ఆడ చిన్న హింట్ అయితే అనిపించింది. బట్ అది అఫీషియలా కాదా తెలియాలంటే మాత్రం మరి ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆ క్యారెక్టర్స్ అన్నీ చూస్తున్నప్పుడు ఎవర్రా మీరంతా అనేటువంటి డైలాగ్ అయితే డెఫినెట్గా గుర్తొచ్చింది. వాళ్ళకేంటి సంబంధం, దాని తర్వాత అనిల్ కపూర్కి ఏంటి, సో ఇలా రకరకాలైనటువంటి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కేజీఎఫ్లో ఏదైతే గరుడ లాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయో ఇప్పుడు అంతకు మించి డ్రాగన్లో ఒక 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 10 క్యారెక్టర్స్ని ఏంటి, సినిమాకి స్టోరీకి లింక్ ఏంటి, ఎన్టీఆర్కి ఏంటి సంబంధం, ఎలా అవన్నీ కూడా టర్న్ అయ్యి ఒక దగ్గర కలుస్తాయని తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి డ్రాగన్ గ్లిమ్స్ చూసారా? ఇన్ఫ్యాక్ట్ గ్లిమ్స్ కాదు, అది ట్రైలర్ అనే మనం మాట్లాడుకోవచ్చు. 4 minutesకి ఎక్కువనే ఉంది కాబట్టి. సో మరి ఆ వీడియో ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.